నమస్కారం. బీజేపీ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా ఆర్యకటిక పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వైసీపీ యువజన నాయకుడు కె దివాంజీ జన్మదిన వేడుకలు 24 డివిజన్లో ఘనంగా నిర్వహించారు. అనంతపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, 24 డివిజన్ కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు, 26 డివిజన్ కార్పొరేటర్ కుమారుడు నాగార్జున రెడ్డి డివిజనల్ తన మిత్రులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. ఉండరలేపా ఉండాలా ఓకే ఓకే. అది ఇస్తానే ఉండాలి. యాడ్గా నోరు తెలుసుకుంటే రెడ్డి గారు నమస్తే. మహబూబాబాద్ జిల్లా గాంధీపురం వద్ద 2 కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్న 15 లక్షలు విలువ చేసి అంబర్ ప్యాకెట్స్ను సీజ్ చేసి 3 వ్యక్తులను కే సముద్రంలో బొలేరో వాహనంలో తరలిస్తున్న 50 క్వింటాల్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. పాలవంచికి చెందిన మేకల ప్రభాకర్, ఎల్లందుకు చెందిన పబ్బు సత్యం, దొంతు అనిల్లు కర్ణాటకలోని బీదర్లో తక్కువ ధరకు అంబర్ ప్యాకెట్స్ను కొనుగోలు చేసి కొత్తగూడెం, ఎల్లందు పట్టణాల్లోని వ్యాపారస్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. 2 కార్లలో అంబర్ ప్యాకెట్స్ను రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో మహబూబాబాద్ రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. అప్రాక్సిమేట్లీ 15 lakhs వర్త్ మన అంబర్ ప్యాకెట్స్ దొరకడం జరిగిందండి. ఇది వీళ్ళు ఐ థింక్ దే ఆర్ పర్చేసింగ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ వేరే వేరే లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజువల్ మెయిన్లీ వీళ్ళ పర్పస్ అయితే టు ట్రాన్స్పోర్ట్ టు ఇల్లందు, పాల్వంచ ఏరియాలో సప్లై చేయడానికి వెళ్తున్నారు. ఆ క్రమంలో మన ఏరియాలో కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి అప్రిహెండెడ్ వీళ్ళ మీద కేసెస్ అనేది కట్టడం జరిగినది. ఇప్పుడు ఇందులో కూడా 3 నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందండి. ఇద్దరు ఇల్లందు నుంచి, ఒకరు పాల్వంచ నుంచి ఉన్నారు. ఒక 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక స్విఫ్ట్ డిజైర్, ఒకటి బలెనో. ఐ థింక్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎస్ఐ మహబాద్ రూరల్ అండ్ సిఐ మహబాద్ రూరల్. ఇద్దరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇది ఇంకా ఎంతగానో పట్టుకోవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం కే సముద్రంలో కూడా ఒక 50 క్వింటాల్స్ వరకు పీడిఎస్
ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండే పట్టుకోవడం జరిగిందండి. ఇది కూడా మన కేసముద్రం ఎస్ఐ గారు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఒక ఇద్దరు నేరస్తుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మా కస్టడీలో ఉన్నారు. ఇది కూడా ఐ థింక్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కేసముద్రం ఎస్ఐ అండ్ సిఐ అండ్ డిఎస్పీ గారు. సో యూజింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ అండి, ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, మన దగ్గర మహబూబాద్ జిల్లాలో ఎటువంటి గుట్కా కానీ లేకపోతే గాంజా కానీ గుడుంబా కానీ ఇలాంటివన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లో నడవనీయమండి. we will take very strict action against anybody who is either transporting them, consuming them or supplying them in anywhere in the district అండి. థ్యాంక్ యూ. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజా ఆరోగ్యం ముఖ్యమని భావించిన సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా ప్రజా ఆరోగ్యంపై అనేక నిధులు కేటాయిస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మరియు ఎన్టీఆర్ స్టేడియంలో 56 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్లను ప్రారంభించి జిమ్లో ఉన్న పరికరాలతో కొద్దిసేపు ఆసనాలు నిర్వహించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, వర్ధిల్లాలి శంకరన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రాజు బాగాలు అటుండే కానన్నా అరే మీరే ఆటో వస్తారు ఇక మేము దిగొద్దా ఇక రాజు మరి మానేని వెంకన్న గారు, గౌరవనీయులు కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ గారు, రుచి వెంకన్న గారు ఈరోజు మన ఎన్టీఆర్ స్టేడియంలో జిమ్ సెంటర్ మరియు ఇండోర్ స్టేడియము అవుట్డోర్ స్టేడియం ఒకటి చేయాలనుకున్నాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. తప్పకుండా దానికోసం నేను సీఎం గారితో మన ప్రియతమ నాయకుడు డైరింగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా చేద్దాం. ఇప్పటికే దీని మీద గతంలో CDF ఇచ్చాం, దాదాపు ఇప్పటికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను ఇంకో 50 లక్షల రూపాయలు చేస్తే మన లక్ష్యం అన్నట్టు అవుతుంది. కానీ మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి వల్ల ఎంత ఆర్థికంగా ఎంత చితికిపోయామో మీరందరూ చదువుకున్న వాళ్ళే, అందరు మేధావులే అర్థం చేసుకోవాలి. అయినా కూడా మానుకోట గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందనేది మీ అందరికీ కనబడుతుంది. మొన్ననే ఈ స్వామి వివేకానంద నుంచి ఎదురపూసపల్లి వరకు వైండింగ్ అండ్ స్ట్రెంథనింగ్, డ్రైన్స్, సెంటర్ లైటింగ్, అదొక 5 కోట్ల రూపాయలు. స్వామి వివేకానంద నుంచి గేట్ వరకు అది మా మహిళా సోదరిమణులు బతుకమ్మ ఆడడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి ఆ మెట్లు దాన్ని చాలా అందంగా సుందరీకరణ, అది కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టాలని చెప్పేసి అదొక 5 కోట్లు. ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం సమక్షంలో కొంతమంది దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముదిగొండ మండల ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక అంబేద్కర్ విగ్రహం ఉంచగా పమ్మి గ్రామ ప్రజలు, వివిధ దళిత సంఘాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అదే అంబేద్కర్ విగ్రహాన్ని నడి రోడ్డుపై ఉంచి 3 గంటల పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. నమస్కారం, టీఎస్ టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం. కరీంనగర్లోని నేషనల్ ఫంక్షన్ ప్యాలెస్లో డాక్టర్ ఎస్రఫ్ సుల్తానా, సీనియర్ మెడికల్ ఆఫీసర్, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ రిబ్బన్ కట్ చేసి ఈ మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించారు.
आज यूनानी मेडिसिन की जानिब से यहाँ पर आए रवि नायक साहब, रीजनल डिप्टी डायरेक्टर साहब और मेडिकल ऑफिसर मैडम यूसुफ सुल्ताना साहबा, यहाँ पर महल हुसैनीपुरा जो गरीबों की बस्ती है, स्लम एरिया है, उन्होंने यहाँ का एरिया मुंतखब करके एक फ्री मेगा मेडिकल कैंप यहाँ पर रखे हैं। मैं उनका शुक्रिया अदा करता हूँ और यहाँ के लोगों भी इससे भरपूर इस्तेफादा कर रहे हैं। सुबह ही हमारे मिनिस्टर गंगूला कमलाकर साहब और मेयर भी आकर इसका इफ्तिताह कर गए हैं और मैं समझता हूँ जब तक कैंप ख़त्म होगा कम से कम 1000 आदमी तो पेशेंट इससे इस्तेफादा करेंगे। इस मौके पर मैं यहाँ के ऑर्गेनाइजर, खासकर डिप्टी डायरेक्टर साहब का और मैडम का और जितना स्टाफ वहाँ का यूनानी मेडिसिन के आए हैं उन सबका शुक्रिया अदा करता हूँ। ఒక్క నిమిషం ఫోటో తీసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 25 రోజుల తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థుల హాజరు శాతం భారీగా తగ్గింది. 650 మంది విద్యార్థులకు గాను కేవలం 39 మంది మాత్రమే విద్యార్థులు హాజరైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. Already we studied electricity regarding topics in 8th class, static electricity, current electricity. Then after again you are introduced here. నేను పిహెచ్ఎస్ వెల్దుర్తి ప్రధానోపాధ్యాయుని గారిని. ఈ విద్యా సంవత్సరము సెప్టెంబర్ 1 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రారంభం కావడం జరిగింది. మరి సెప్టెంబర్ 1 నుంచి అప్పటి నుంచి పిల్లలు యథావిధిగా రావడం జరుగుతుంది. మొన్న జనవరి 7 నుంచి మనకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ మళ్ళీ కొంచెం ఎక్కువ అవడం వల్ల గవర్నమెంట్ సంక్రాంతి సెలవులను ఎక్స్టెండ్ చేసి నిన్నటి వరకు అంటే 31 జనవరి వరకు ప్రకటించడం జరిగింది. అంటే దాదాపు 25 రోజులు ఈ కోవిడ్ కారణంగా పాఠశాలను మూసివేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మా పాఠశాలలు ప్రారంభిస్తూ మరి నిన్నటి రోజున విద్యాశాఖ ఆదేశానుసారము మరియు ప్రభుత్వ ఆదేశానుసారము స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారిని, ఈఓ గారిని ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అక్రమ కట్టడాలు కడుతున్నారని వార్త రాసినందుకు హయత్ నగర్ మండల ఎంఆర్ఓ రిపోర్టర్ను అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ మాట్లాడడంతో హయత్ నగర్ తహసీల్దార్ని విధుల నుంచి తొలగించాలని జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాలు, దాడులను ఖండిస్తూ జర్నలిస్టులందరూ హయత్ నగర్ మండలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసికి మండలంలో కోల్మాన్పేట దిద్ది గ్రామాల మధ్య వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పంచమ వార్షికోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయచూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీడీపీ మండల నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కొసిగి శివారు ప్రాంతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయం దగ్గర ఆలయ ధర్మకర్త టీడీపీ నేత గుడిసె రామలింగప్ప పెద్ద ఆయన కోట్లను శాల్వాతో పూలమాలతో ఘనంగా సన్మానించి అభిమానం చాటుకున్నారు. ओम तत्सयोरारुणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवेशुद्धं शम्नो सुदिपदेशं चतुष्पदे ओम शान्ति 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 श्री राजदेवताभ्यो नमः इति पूर्णाहुति शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु सकल सन्मंगलानि भवन्तु भवन्तु ओम शांति 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 వలవపాడు మండలం ఇళ్లపట్టాలు పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవాలని హౌసింగ్ జేసీ విశ్వనాథన్ లబ్ధిదారులకు తెలిపారు. వలవపాడు మండలంలోని వీరేపల్లి, చాకిచర్ల, చాగల్లు, కొల్లూరుపాడు, మన్నేటుకోటలోని లేఅవుట్లను ఆయన పరిశీలించారు. కొద్దిమంది మాత్రమే నూతన గృహాలు నిర్మించుకున్నారు. మిగతా వారు ఎందుకు నిర్మించలేదని ఆయన లబ్ధిదారులను ప్రశ్నించారు. ఇంటి కోసం అని చెప్పలేదా? మరి దేని కోసం లోన్ తీసుకున్నారు మా మీరు? లోన్ అయిపోయింది మాది, ముందు ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ అయిపోయిన మామూలు లోన్ వరకు మీరు నెక్స్ట్కి వెళ్ళకండి. మీరు మీ సొంత డబ్బులు పెట్టకండి. 60,000 వస్తే మీరు అది మేస్త్రికి ఇవ్వండి. నెక్స్ట్ RL రూఫ్ లెవెల్కి అతను కట్టాడు. కట్టిన తర్వాత 60,000 మళ్ళీ పడుతుంది. అట్లా అట్లా మీరు సర్క్యులేషన్లో చేసుకుంటాం. ఇప్పుడు 2 లక్షల తర్వాత మాకు ఇంకా కొంచెం కావాలి అదనంగా, అది కూడా మేము చూస్తాం. బట్ మీరు అందరూ మొదలు పెట్టండి. ఎందుకు ఇప్పుడు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే ఇప్పుడు కరెక్ట్గా డబ్బులు పడుతున్నాయి. వారం 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి మీ అకౌంట్కి పడిపోతుంది. సో ఇప్పుడు మీరు డిలే చేస్తే తర్వాత 6 నెలల తర్వాత కరెక్ట్గా డబ్బులు పడుతుందా? అది మీకు ఇప్పుడు కరెక్ట్గా పడుతుంది. ఆ టైంలో కట్టాలి సార్, మళ్ళీ తీసుకుంటాము. 35,000 ఇస్తా కడుతున్నారు కదా. పావుల వడ్డీ మా చెప్పండి, ఇది అని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. 35,000 రూపాయలు తిరిగి కట్టాలి. వడ్డీ ఉండదమ్మా, 3% అంటే పావులనే వడ్డీ పడింది. మామూలుగా అయితే బ్యాంకు లోన్ తీసుకుంటే రూపాయి పడింది. ఇప్పుడు రూపాయి కాకుండా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి దాని మీద పావులే వడ్డీ పడింది. 35,000 తిరిగి కట్టాలి. 1,000 రూపాయలు లెక్క కట్టాలి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.